ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 26వ తేదీ నుండి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి జనసేన శ్రేణులు చాలామంది సభ్యత్వ నమోదులు చేయించుకుంటున్నారు. అయితే ఈ యొక్క గత ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉరుపుల తమ్మయ్య బాబు అకాల మరణంతో ఆయన పరమపదించారు. ఈ కారణంగా ఆయన అస్థికలను కాశీలో గంగానదిలో కలిపేందుకు సాయి వెళ్ళడం జరిగింది. తండ్రి గారు అస్థికలు గంగానదిలో కలిపే ప్రక్రియలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు చేయడం జరిగింది. అయితే 28వ తారీఖు నేను వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేస్తామని సోషల్ మీడియా వేదికగా కూడా చాలా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క మధ్యాహ్నం నుండి కూడా ఈ యొక్క జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ కోవలో ఈయన వెన్నంటే ఏదైతే తమ్మయ్యబాబు గారు కూడా ఉన్నామో అలాగే మేము వెన్నంటే ఉంటామంటూ జన సైనికులు ఏలేశ్వరం మండలంలో నుండి అలా నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి జన సైనికులు రావడం జరిగింది. ఈయన వెంట తిరగడం జరిగింది. సభ్యత్వ కార్యక్రమం నమోదు లింగంపర్తిలో మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితులను వాటిని తన నోటి ద్వారాగానే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎన్ని గంటలు మొదలుపెట్టారు ఏంటి? ఈరోజు మధ్యాహ్నం నేను ఊర్లోకి రాగానే మా వాలంటీర్స్తో సమావేశం పెట్టుకుని మా ఊర్లో మధ్యాహ్నం నుంచి తిరగడం మొదలుపెట్టాం సభ్యత్వాలు చేయడానికి. అయితే ఈ యొక్క కార్యక్రమం లేట్ అవ్వడానికి కారణం అసలు ఈ కార్యక్రమం ఈ నెల 26వ తారీఖుని మొదలుపెట్టారు మా పార్టీ అధ్యక్షుల వారు. కాకపోతే నేను మా నాన్నగారు హస్తికలు కలపడానికి కాశీ వెళ్ళి ఈరోజు రావడం వల్ల ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కార్యక్రమం కొంచెం లేట్గా చేసినా సరే జిల్లాలోనే ముందు స్థాయిలో ఉండేలా చేస్తాం ఖచ్చితంగా సభ్యత్వాల్లో మేము. అంతేకాకుండా మా పార్టీ కార్యకర్తలకి మా పార్టీ నాయకులందరికీ నేను భరోసా ఇస్తాను. ప్రతి ఒక్కరికి అండగా ఉండి నేను ఆదుకుంటాను ఖచ్చితంగానే. మీరు అందరూ నా కష్టకాలంలో అలాగైతే అండగా ఉండి నన్ను ఆదుకున్నారు. మీకు రేపొద్దున భవిష్యత్తులో ఏం జరిగినా ఖచ్చితంగా నేను ఎదురు నిలబడి మీకోసం పోరాడుతాను, ఎంతవరకన్నా నిలబడతాను. అంటే ఇది కేవలం ఈ యొక్క లింగంపర్తి అలాగే ఏలేశ్వరం మండలంలోనేనా, నియోజకవర్గంలో ఏమన్నా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు? నియోజకవర్గం కూడా మొత్తం అంతా వాలంటీర్స్ ఉన్నారండి. మేము రేపొద్దున నుంచి నియోజకవర్గం కూడా అంతా ప్రతి చోట ప్రోగ్రామ్స్ చేస్తాం. నియోజకవర్గంలో జన సైనికులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మీ నాన్నగారు అభిమానులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేశారా, ఇంకా చేయాల్సింది ఉందా? చేశాను. ఆల్రెడీ 2 రోజుల క్రితం లిస్ట్ వచ్చింది. 4 మండలాల్లో మా వాలంటీర్స్ ఉన్నారండి. నేను లేకపోయినా సరే వాళ్ళు 26 నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టారు. కాకపోతే నేనే ఈరోజు మధ్యాహ్నం నుంచి పాల్గొనడం జరిగింది కార్యక్రమం. ఇంకా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందంట? చేస్తాం. 4 మండలాల్లో ఖచ్చితంగా కార్యక్రమం చేస్తామండి. థ్యాంక్ యూ సాయి. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం నాన్నగారు ఆశయం, పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ఖచ్చితంగా నెరవేరుస్తాను. అలాగే నియోజకవర్గంలో చాలా మంది నాన్నగారు అభిమానులు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితేనే, జనసేన పార్టీ నాయకులు అయితేనే వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా జిల్లాలోనే మొదటి స్థానం వచ్చేలా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడానికి ఇవాళ నుంచి నేను రంగం సిద్ధం చేశాను. అయితే మొన్న పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన మరుక్షణమే అందరికీ ఫోన్ల ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఇప్పటికే చాలామంది నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు చేశారు. అయితే ఈరోజు సాయి వచ్చి ఈ నియోజకవర్గం అంతా కూడా కమ్యూనికేట్ చేసుకొని ఇంకా అత్యధికంగా జనసేన సభ్యత్వ నమోదులు చేసేందుకు కృషి చేస్తానని చెప్పేసి అధికార న్యూస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.